హాయ్ ఫ్రెండ్స్, ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా 3 ఎగ్స్ పగలగొట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా బీట్ చేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఒక సైడ్ కాలించి రెండో సైడ్ కూడా తిప్పుకొని ఆమ్లెట్‌ని అయితే ముందుగా తయారు చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత దీనికోసం 2 ఆనియన్స్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్టు, పసుపు, కారం వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇలాగ బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. ఆ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆమ్లెట్ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఆమ్లెట్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లో గాని, చపాతీలో గాని